ఫార్ములా ఈ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఇప్పటికే కేటీఆర్ పై కేసు నమోదు చేసింది. కేటీఆర్ ను A1 గా చేర్చింది. కేటీఆర్ ను సుదీర్ఘంగా విచారించింది ఏసీబీ. ఆ తర్వాత ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈడీ కూడా కేటీఆర్ ను సుదీర్ఘంగా విచారించారు. A1 గా కేటీఆర్ ఉన్నారు, A2 గా అరవింద్ కుమార్ ఉన్నారు, A3 గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. ఇందులో ఇప్పుడు ఏసీబీ ఇంకొంచెం దూకుడు ప్రదర్శిస్తూ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎఫ్ఈఓపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదు, ఎఫ్ఈఓపై కూడా కేసులు నమోదు చేయాలి కదా, ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థపై ఎందుకు కేసులు నమోదు చేయలేదు అంటే ప్రశ్నలు కూడా సంధించారు. అయితే త్వరలో ఆ నోటీసులు కూడా పంపిస్తాము, ఎఫ్ఈఓపై కూడా కేసులు నమోదు చేస్తాము అని ఏసీబీ అధికారులు కూడా చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఎఫ్ఈఓ కంపెనీకి నోటీసులు జారీ చేశారు. ఎఫ్ఈఓ సిఇఓకు నోటీసులు పంపించింది ఏసీబీ. 4 వారాల గడువు కోరినట్టుగా తెలుస్తోంది. ఎఫ్ఈఓ సంస్థ 4 వారాల గడువు కోరినట్టుగా తెలుస్తోంది. ఎఫ్ఈఓ సిఇఓ స్టేట్మెంట్ ని ఏసీబీ అధికారులు రికార్డ్ చేయబోతున్నారు. ఎఫ్ఈఓకు 55 కోట్ల రూపాయలు బదిలీ చేసింది హెచ్ఎండిఏ. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ ను ఏసీబీ విచారించింది. ఈ కేసులో ఈడీ కూడా విచారించింది. ఇప్పుడు ఎఫ్ఈఓ కూడా నోటీసులు జారీ చేయడంతో 4 వారాల గడువు కోరింది ఎఫ్ఈఓ యూకే బేస్డ్ కంపెనీ. ఇక్కడ ఫార్ములా ఈ కార్ రేస్లను నిర్వహించడానికి సీజన్స్ నిర్వహించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ట్రైపార్టీ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇందులో స్పాన్సర్గా ఉన్న సంస్థ వైదొలగడంతో హెచ్ఎండిఏనే స్పాన్సర్గా మారింది. హెచ్ఎండిఏనే స్పాన్సర్గా మారి ఎఫ్ఈఓకు నిధులను జారీ చేసింది. దీంతో ఈ నిధుల జారీ చేయడంలో గోల్మాల్ జరిగింది అంటూ ఏసీబీ కేసులు నమోదు చేసింది. ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈడీ కూడా విచారించింది. ఇప్పుడు ఎఫ్ఈఓ సంస్థకు నోటీసులు జారీ చేసింది ఏసీబీ. 4 వారాల గడువు కోరారు ఎఫ్ఈఓ సిఇఓ. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఇప్పటికే కేటీఆర్ను విచారించారు, అలాగే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించారు. ఇందులో వెనక్కు తగ్గేది లేదు, మరింత దూకుడుగానే వెళ్తామని ఏసీబీ ముందు నుంచి చెప్తూ వస్తోంది. ఎఫ్ఈఓపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదు అని బీఆర్ఎస్ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఎఫ్ఈఓకు నోటీసులు పంపించారు. ఆ నోటీసులో ఏమని పేర్కొన్నారు, ఏం జరగబోతోంది ఈ కేసులో? ఎగ్జాక్ట్లీ మొత్తానికి కూడా నోటీస్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఏసీబీ. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే అధికారులు విచారించారు. అప్పుడు ఉన్నటువంటి డిసిషన్ తీసుకున్నటువంటి అరవింద్ కుమార్ గాని, తర్వాత బిఎల్ఎన్ రెడ్డి, తర్వాత కేటీఆర్ ను ఇప్పటికే విచారణ చేయడం జరిగింది. వారి నుంచి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశారు. 55 కోట్ల బదిలీకి సంబంధించినటువంటి అంశంలో యాక్చువల్ గా ఈ ఒప్పందం కుదిరింది ప్రభుత్వము, తర్వాత మిగతా ట్రైపార్టీ ఒప్పందం కుదిరింది. ఈ ట్రైపార్టీ నుంచి టైపార్టీ ఒప్పందంగా మారినటువంటి సిచ్యువేషన్ పైన అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక్కడనే డబ్బులు చేతులు మారినటువంటి విధానం ఏదైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల ద్వారా తిరిగి షెల్ కంపెనీల ద్వారా ఏమైనా తిరిగి ఇక్కడికి వచ్చాయనేటువంటి దానిపైన విచారణ కొనసాగుతా ఉంది. ఇటు అవినీతి కోణంలో ఏసీబీ కేసు నమోదు చేస్తే, ఇటు షెల్ కంపెనీల ద్వారా తిరిగి ఏమన్నా వీరికి ఇతరులకు లబ్ధి చేకూరిందా దీంట్లో అనేటువంటి కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తా ఉంది. ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైంది. విచారణ కోరారు. ఇప్పటికే స్టేట్మెంట్స్ రికార్డు చేశారు. ఇదంతా పక్కన పెడితే ఎఫ్ఈఓ ఫార్ములా ఈ ఆపరేషన్స్ లండన్ వేదికగా ఉన్నటువంటి ఈ కంపెనీ సంబంధించి ఇప్పటికే ఇంటర్నేషనల్ ఆర్బిటర్ కి సంబంధించిన దాంట్లో కేసు ఫైల్ చేశారు. మాకు రావాల్సినటువంటి నిధులు, మిగతా డబ్బులు ఒప్పందం ప్రకారం చెల్లింపులు జరగాలి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు పంపడం జరిగింది. ఆ నోటీసుకి సంబంధించి ప్రభుత్వం రెస్పాండ్ అయింది. తర్వాత వారికి ఈమెయిల్ రూపంలో సమాధానం ఇచ్చింది. దానికి ఎఫ్ఈఓ ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ సంబంధించినటువంటి సిఇఓ ఇంటర్నేషనల్ ఆర్బిట్రీకి సంబంధించినటువంటి దాంట్లో నుంచి కేసు విత్డ్రా చేసుకున్నారు. కేసు విత్డ్రా చేసుకునేటువంటి టైంలో కండిషన్స్ ద్వారా ఆయన కేసు విత్డ్రా చేసుకున్నారు. ఫ్యూచర్ లో మళ్ళీ కేసు నమోదు కావాలన్నా, దీనిపైన దర్యాప్తు కోసం రావాలన్నా, దర్యాప్తు కోసం మళ్ళీ తిరిగి అప్రోచ్ అవుతామనేటువంటి ఒక ఒప్పందంతో ఇంటర్నేషనల్ ఆర్బిటర్ నుంచి కేసు విత్డ్రా చేసుకున్నారు. ప్రస్తుతం న్యూఢిల్లీకి చేరింది. ఢిల్లీలో దీనికి సంబంధించినటువంటి అంశంపైన సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే ఆధ్వర్యంలో దీనికి సంబంధించి నమోదు విషయంలో దృష్టి పెడతా ఉన్నారు. అక్కడనే ఆర్బిటరీ ఆయన అప్రోచ్ అయింది. ఈ అడ్వకేట్ ఎవరైతున్నారో హరీష్ సాల్వేకి ఇటు ఎఫ్ఈఓ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి ఆయనకు ఫీజు చెల్లించాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒప్పందంలో పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. అందులో భాగంగా అప్రోచ్ అయ్యారు. ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ వెళ్ళింది. సో కేసు దర్యాప్తు కీలక దశకు, చివరి దశకు చేరుకునేటువంటి సమయంలో ఎఫ్ఈఓ సిఇఓకు నోటీసులు పంపారు. 4 వారాల గడువు కోరుతూ వాళ్ళు మళ్ళీ ఏసీబీకి లేఖ రాసడం జరిగింది. త్వరలోనే ఏసీబీకి సంబంధించినటువంటి విషయంలో ఇటు
సిఇఓ స్టేట్మెంట్ రికార్డు చేసేటువంటి అవకాశం ఉంది. సో ఈ కేసు కదలికలను గమనిస్తా ఉంది. ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు ఎఫ్ఈఓ కానీ ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏ కోణంలో దర్యాప్తు చేస్తా ఉంది, ప్రభుత్వం దృష్టిలో ఏ రకంగా ఉంది, దర్యాప్తు సంస్థలు ముఖ్యంగా ఏ అంశాలను ప్రస్తావిస్తున్నాయి, ఫోకస్ చేస్తా ఉన్నాయి అనేటువంటిది. ఎఫ్ఈఓకి పంపించిన నోటీసుల్లో ఏం పేర్కొంది ఏసీబీ? అంటే ఎఫ్ఈఓ సిఇఓని ఇక్కడికి విచారణకు రావాలి అని నోటీసులు పంపించిందా, లేదంటే నిధుల జారీకి సంబంధించి ఏం జరిగిందని అందులో ఏమన్నా క్వశ్చన్స్ అడిగిందా? ఎగ్జాక్ట్లీ. అంటే గతంలో ప్రభుత్వం నుంచి కానీ ఇటు ప్రతిపక్షాల నుంచి బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఒక క్లారిటీ, మొదటగా ట్రైపార్టీ ముగ్గురు మధ్య జరిగినటువంటి ఒప్పందం, తర్వాత నెక్స్ట్ జన్ సంస్థ పక్కకు తప్పుకున్న తర్వాత ఈ ఎఫ్ఈఓకి చేరినటువంటి విధానం ఏదైతే ఫార్ములా ఈ ఆపరేషన్ తో జరిగినటువంటి ఒప్పందం స్థాయి, ఈ ఫార్ములా ఈకి సంబంధించినటువంటి ఫార్ములా 1 ఈ ఆపరేషన్ కి సంబంధించి ఈ ఇక్కడ నుంచి తరలి వెళ్లకుండా ఉండాలనేటువంటి విధంగా డబ్బుల చెల్లింపు జరిగినటువంటి విధానం పైన ఒప్పందాల పైన మాత్రమే వారిని పిలుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ స్టేట్మెంట్ రికార్డు చేస్తే ఏ అంశాలను వాళ్ళని అడిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది తేలే అవకాశం ఉంది. ఏసీబీ నోటీసులు ఇవ్వడం పైన ప్రస్తుతం చర్చ కొనసాగుతా ఉంది. సో ప్రస్తుతం అక్కడ నుంచి క్లారిటీ వచ్చి 4 వారాల గడువు కోరుతా ఉన్నారు ఎఫ్ఈఓ సిఇఓ. తర్వాత ఎప్పుడు ఆ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది ఏంటనేటువంటి డీటెయిల్స్ త్వరలో తెలిసే అవకాశం ఉంది. రోహిత్ రైట్ మధు, ఫార్ములా ఈ కేసులో ఏసీబీ దూకుడుగా వెళ్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించింది, అలాగే అప్పటి అధికారులను కూడా విచారించింది ఏసీబీ. ఈడీ కూడా ఎంటర్ అయింది, ఈడీ కూడా కేటీఆర్ ను విచారించింది. ఇప్పుడు ఎఫ్ఈఓ కంపెనీకి నోటీసులు జారీ చేసింది, ఎఫ్ఈఓ సిఇఓకు నోటీసులు జారీ చేశారు. అదే ఎఫ్ఈఓ 4 వారాల గడువు అడిగింది ఏసీబీని. ఎఫ్ఈఓ సిఇఓ స్టేట్మెంట్ ని ఏసీబీ అధికారులు రికార్డ్ చేయబోతున్నారు. ఎఫ్ఈఓకు 55 కోట్ల రూపాయలు బదిలీ చేసింది హెచ్ఎండిఏ. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ ను విచారించారు. అయితే ఈ కేసులో హెచ్ఎండిఏ స్పాన్సరర్గా వ్యవహరించడంలోనే అవకతవకలు జరిగాయి. స్పాన్సరర్గా ఉన్న కంపెనీ వైదొలిగిన కంపెనీపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా హెచ్ఎండిఏ నుంచి ఈ చెల్లింపులు చేయడం క్విడ్ ప్రోకోలో భాగంగానే జరిగింది అని ఏసీబీ అంటూ ఉంది. అందులో భాగంగానే కేసు నమోదు చేసింది. ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈడీ ఏసీబీ కేటీఆర్ను సుదీర్ఘంగా విచారించారు. ఇప్పుడు ఎఫ్ఈఓ సిఇఓ కూడా నోటీసులు జారీ చేశారు. 4 వారాల గడువు కోరారు. సో 4 వారాల తర్వాత ఎటువంటి రిప్లై ఇస్తారో, ఆ తర్వాత ఈ కేసులో ఏం జరుగుతుంది, ఇంకా ఎంత దూకుడుగా ఏసీబీ వెళుతుంది అన్నది చూడాలి. At KLH Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KLH Global Business School.